కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. 5వ తేదీ లోపల మీ విధులకు మీరు హాజరు కాకపోతే ప్రత్యామ్నాయాలు ఏదో చేస్తామన్నారు. 5 కాదు కదా, ఇంకొక 5 కాదు, ఇంకొక 5 కాదు, ఎన్ని 5లు వచ్చినా మా పోరాటం ఆగదు. మా కోరికలు తీరే వరకు మేము ఈ సమ్మెను విరమించే సమస్య లేదు. పోరాటం మాత్రం ఆగేది లేదు. జగనన్న గారికి ఒకే మాట చెప్తున్నాము, మా పోరాట ఫలితం మేము సాధించుకున్నంత వరకు జగనన్న నిన్ను వదలనే వదలం. మేము అడిగిన కోరికలు మాకు ఇవ్వాలి, కానీ మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరలేదు. అన్నీ మీరు చెప్పినట్టు మేము పనులన్నీ చేస్తున్నాం. కానీ మేము అడిగింది ఒక్కటి మాత్రం, జీతం పెంపుదల మాత్రం మీరు ఇవ్వనంటున్నారు. మరి దానివల్ల మీకు ఎన్ని కోట్ల నష్టం వస్తుందో మాకైతే తెలీదు. ఎన్ని వచ్చినా రాకపోయినా మా జీతాలు పెంచుకొని మేము తర్వాత మా వృత్తిలోకి మేము పోతాం. కానీ మా పోరాటాన్ని ఆపే పని లేదు. జగనన్న నీ మనసు మార్చుకొని ఈ 2024లో ఈ 2వ తేదీ ఇస్తున్నాము. మీరు 5వ తేదీన మాకు కట్అవుట్ డేట్ ఒకటి పెట్టారు. మేము కూడా మీకు డేట్ చెప్తున్నాము. ఎన్ని రోజులైనా సరే ఈ శిబిరం నుంచి మేము వదిలిపోము. మా పోరాటం ఆపము. మా సమ్మె ఆగే సమస్య లేదు. కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మీరు మా మీద దయదలిచి మా కోరికలు తీర్చి మమ్మల్ని మా విధుల్లోకి పొమ్మంటే సంతోషంగా 5వ తేదీ నుంచే మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మేము అడిగినవన్నీ మాకు ఇస్తేనే జగనన్న, మాకు ఇస్తేనే, మళ్ళీ చెప్తున్నా, మా కోరికలు తీరిస్తేనే మేము మా విధుల్లోకి మేము పోతాము. బయట మీరంతా ప్రెజర్ చేసి ఎంతమంది చేత అన్నం వండించి పెట్టాలనుకున్నా వాళ్ళొక్కరు కూడా వండరు, పెట్టరు. తాళాలు పగలగొట్టి దొంగతనంగా వచ్చి మా సెంటర్లకు తాళాలు పగలగొట్టి మేము సమ్మెలో ఉన్న రోజు మీరు తాళాలు పగలగొట్టి తాళాలు వేయించారు సెంటర్లకి. అయినా మేము జడలేదు. మేము సమ్మె చేస్తుంటే పోలీసుల చేత మమ్మల్ని ఆడవాళ్ళని కూడా లేకుండా నానా విధమైనటువంటి చిత్రహింసలు పెట్టారు. వాళ్ళు పోలీసు వాళ్ళు మనుషులు మృగాలో మాకైతే తెలీదు. పోలీసు వాళ్ళకి కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ మీదకి భయంకరంగా ఒక రాక్షసులాగా వచ్చారు. అయినా మేము బెదరము. ఆ రాక్షసులను అందరినీ సంహరించడానికి మేము ఏదో ఒక అవతారం ఎత్తుతామో, ఎత్తకుండా ఉండమో, వాళ్ళు సంహరిస్తాము. వాళ్ళ జులు వదిలిన దాకా మేము వదిలిపెట్టాం వాళ్ళని. జగనన్న నువ్వు చెప్పిన 5వ తేదీ కరెక్టే. 5వ తేదీ లోపల మా వాళ్ళకి చర్చలకు పిలిచి మాకు ఇవ్వాల్సినవన్నీ మాకు ఇచ్చేస్తే 5వ తేదీ నుంచి మేము సమ్మె విరమించుకొని మా విధులకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.